గతంలో యూపీలో జరిగినటువంటి హత్రాస్ తస్తంలో 121 మంది అప్పుడు తొక్కిసలాట్లో చనిపోయారు. అప్పుడు దానికి సంబంధించి బోలేబాబుని అరెస్ట్ చేశారని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా 2017లో షారుఖ్ ఖాన్ కూడా వడోదరా స్టేషన్ లో ఫ్యాన్స్ కి గిఫ్ట్లు ఇస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి కూడా మరణించాడు. అప్పుడు కూడా షారుఖ్ ఖాన్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు? అదేనండి, ఆ రెండే కాదు, మన కళ్ళ ముందు తెలుగు రాష్ట్రమైన రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆయన శిష్యుడే అని చెప్పుకుంటున్నాడు కదా, ఆయన అనుచరుడే అని చెప్పుకుంటున్నాడు కదా. చంద్రబాబు నాయుడు రాజమండ్రి పుష్కరాలు పోతే 21 మంది చచ్చిపోయారు. మరి చంద్రబాబు నాయుడిని కనీసం టచ్ చేయలేదండి, టచ్ చేయలే చంద్రబాబు నాయుడు విషయంలో. ధైర్యమైన గవర్నమెంట్, భయపడదు, కాంప్రమైజ్ కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను దాన్ని ఏమంటలేను, ఒక నిమిషం అండి. అది కరెక్టే అయితే నేను దాన్ని తప్పుపట్టట్లే. రమేష్ గారు ఆగండి. అదే మోహన్ బాబు ఎంకరేజ్ చేయండి. ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. మీకు ఇస్తాను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. చెప్పండి విజయ్ గారు, చెప్పండి రమేష్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ వర్షం చెప్పండి. మీరు సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేయలేని గవర్నమెంట్ ఉన్నది, కానీ ఇక్కడ సామాన్య మానవ న్యాయం జరగాలంటే ముందుకు వచ్చింది గవర్నమెంట్. అప్రిషియేట్ నువ్వు అవన్నీ ఎక్స్పీరియన్స్ కళ్ళారా చూసిన ప్రభుత్వం. చిట్టిబాబు గారు విజయ్ గారు వర్షం విందాం. చిట్టిబాబు గారు ఒక నిమిషం. దాసోహమైన ప్రభుత్వం ఇది, ఢిల్లీ కాళ్ళు పట్టుకునే ప్రభుత్వం. చిట్టిబాబు గారు ఓకే, కాంట్రవర్సీ వద్దు. చిట్టిబాబు గారు ఓకే విజయ్ గారు మీరు చెప్పండి. ఢిల్లీ దాసోహం, ఢిల్లీ కాళ్ళ దగ్గర ఉన్న ప్రభుత్వం. చిట్టిబాబు గారు ఆగితే మిగతా మీరు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. అంత ఎక్స్పీరియన్స్ ఏది సల్మాన్ ఖాన్ ఇవన్నీ ఉన్నప్పుడు, ఇంతమంది ఉన్నప్పుడు, ఇంత పెద్ద సినిమా విడుదలవుతున్నప్పుడు ఆ భద్రత కల్పించాల్సిన బాధ్యత, ఆ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఎందుకు తీసుకోరండి? పోలీసులు అంతమంది ఎందుకు ఇవ్వరు? ఇన్ని సంఘటనలు రాజమండ్రి కాంచి మొదలు పెడితే మీరు షారుఖ్ ఖాన్ నాకు దేశమంతా చెప్పిర్రు తొక్కిసలాట జరిగిందని. మరి ఇంత జనం వస్తున్నారు, వాళ్ళు లెటర్ పెట్టిర్రు మా సినిమా రిలీజ్ ఉందని. సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీస్ బందోబస్తు శాంతి భద్రతలు ఎందుకు కాపాడరండి? మరి అదొకటి. చట్టం తన పని తాను చేసుకోబోతుందంటే మోహన్ బాబు విషయంలో ఎందుకు చేయట్లేదు? అదే విధంగా తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి పేర్లు రాసి చచ్చిపోయిండు. మరి అవి ఎందుకు చేయట్లేదు? ఆ చట్టం తన పని తాను ఎందుకు చేసుకోబోట్లేదు? ఇది వివక్షత కూడినటువంటి చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనుకోవాలా. ఒక ఈగోయిస్టిక్ పరిపాలన లాగానే కనిపిస్తుంది వీళ్ళ విషయం. లిటరల్ గా సూసైడ్ నోట్ లో వాళ్ళ పేర్లు రాసినటువంటి వ్యక్తులదేమో చట్టం తన పని తాను చేసుకోబోదు. ఇప్పుడున్న వ్యవస్థ ఎట్లుందంటే దేశంలో ప్రైమ్ మినిస్టర్ గాని, దేశంలో ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్, వీళ్ళకి తెలియకుండా ఏది జరగట్లేదండి. దేశంలో చీఫ్ మినిస్టర్, రాష్ట్రంలో ప్రతి అంశం ఇంటెలిజెన్స్ వాళ్ళు నిరంతరం అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలా చేయొద్దా మినిట్ టు మినిట్ కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎం ఆఫీస్ కి, సీఎం కు బ్రీఫ్ చేసిన తర్వాతనే జరుగుతుంది ఇంటర్నల్ గా, లేకపోతే జరిగే ముచ్చటే ఉండదు. ఇవన్నీ అది అందరికి తెలిసినటువంటిది. వెనకట్లా 70s లో 80s లో ఉన్న ప్రభుత్వాల్లో లేవు. అప్పుడు అంటే ఆఫీసర్స్ కానీ ఎవరైనా అట్లా చేసేవాళ్ళు. దేశంలో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి ఏది తెలియకుండా దేశవ్యాప్తంగా ఏది జరగదు. రాష్ట్రాలలో చీఫ్ మినిస్టర్ ఏ ప్రభుత్వాలున్నా చీఫ్ మినిస్టర్ కు తెలియకుండా ఇట్లాంటి కేసు అసలు ఒక స్టెప్ కూడా ముందుకేయారు పోలీసు వాళ్ళు. ఆ స్థాయి అట్లా లేనటువంటి అంశం. లేకపోతే మోహన్ బాబుకు ఓ న్యాయము, తిరుపతి రెడ్డికి ఓ న్యాయము, అల్లు అర్జున్ కో న్యాయం ఉంటుందా? ఇదంతా ఏంటంటే వెనకట ఒక గ్రిప్ పెట్టుకోవాలి సినీ ఇండస్ట్రీని. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ స్థాయి చేస్తే మిగతా హీరోలు కావచ్చు, మిగతా నిర్మాతలు కావచ్చు, ఎవరైనా అరే అంత పెద్ద హీరోకే ఈ స్థాయి వచ్చింది, మనం కూడా పోయి ఏమైనా చేసుకోవాలి, ఏదైనా మాట్లాడుకోవాలి, సినిమా విడుదలకు ముందే అన్ని మాట్లాడుకోవాలి. ఇవన్నీ ఆ టాక్టిక్స్ అయిపోయినాయి. ఎందుకంటే వచ్చినటువంటి నేపథ్యం, ప్రభుత్వం ఎట్లా ఏర్పడింది, ఏ రకంగా ఉన్నారు, సిచ్యువేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లాంటిది రాజకీయ వ్యవస్థ. ఆ రాజకీయ వ్యవస్థను ఆ రకంగా నడుపుకుంటున్నాడు. సినిమా ఇండస్ట్రీలు పెద్ద ఇదేందా 1000 కోట్ల వసూలు చేస్తున్నాయని ఆ పెద్ద మాట 1000 కోట్లు అనేసరికి ఒక్కొక్క ఆశలు పుడుతుంటాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఇది. లేకపోతే చట్టం తన పని తాను చేసే
ఎంత సింపుల్ అప్పజ్ గారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. కింది కోర్టులో నెక్స్ట్ మధ్యాహ్నం సాయంత్రం రెండు కోర్టు పనిచేస్తారు. అదే కింది కోర్టు రిమాండ్ విధిస్తే లేకపోతే ఏం చేస్తారండి, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 14 రోజుల దాన్ని వెంటనే విజయ్ గారు మీ దగ్గరికి వస్తారు. విజయ్ గారు దాన్ని వెంటనే అమలు చేయకపోవడం అనేది వైఫల్యంగానే మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కోర్టుల్లో కూడా వీడియో దీన్ని విజయ్ గారు permit చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఇజ్జతి దేశవ్యాప్తంగా తీసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. సెలబ్రిటీకి సీఎం పేరే గుర్తొస్తలేదంటే తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో అస్తిత్వం కోల్పోయి దరిద్రంగా తాళించినట్టుగా అనిపిస్తుంది. నిజంగా 2 కోట్లు పనిచేస్తారు. ఒక కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కింది కోర్టు విధించిన రిమాండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా జైలుకి తీసుకెళ్లడం, జైలు నుంచి విడుదల చేయడంలో జరిగిన జాప్యాన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సింది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా కానీ ఇప్పుడు కోర్టుల్లో కూడా వీడియో కాల్స్, వీడియో ప్రెజెంటేషన్ చిట్టిబాబు ఒక్క నిమిషం అప్పాజీ గారు మాట్లాడుతున్నారు. చిట్టిబాబు ఒక్క నిమిషం మీరు కంటిన్యూ చేయండి. అదే ఇప్పుడు కింది కోర్టు రిమాండ్ విధిస్తే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ని ఉత్తర్వులను అమలు చేయడంలో జరిగిన జాప్యాన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కోర్టుల్లో వీడియో దీన్ని కూడా అనుమతిస్తున్నారు. అటువంటిది బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఒక రాత్రి అంతా జైల్లో ఉంచడం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశం, ఆక్షేపణీయం. అయితే ఇంకొకటి చెప్పారు, తెలంగాణ ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్ల ఇది జరిగిందనేది ఆరోపణ అత్యంత హాస్యాస్పదం అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి సుకుమార్కి అల్లు అర్జున్కి ఉన్న అనుబంధం మనందరికీ తెలుసు. ఈరోజు పుష్ప 1, పుష్ప 2తో కంటే ముందు ఆర్యతో అల్లు అర్జున్కి స్టార్డమ్కి పునాది పడిన సినిమా ఆర్య. అప్పటి నుంచి సుకుమార్తో అనుబంధం ఉంది కదా, ఆయన పేరు కూడా సరిగ్గా చెప్పలేదు. అంటే ఎగ్జైట్మెంట్ లో ఇప్పుడు ఉదాహరణగా అతని పేరు బండిరెడ్డి సుకుమార్ అయితే ఢిల్లీలో జరిగిన సక్సెస్ మీట్ లో ఈ విజయం ఒకటి ప్రేక్షకులదని చెప్పి అన్నాడు. కృతజ్ఞత ప్రకటించేటప్పుడు ఇది బండి సుకుమార్దని చెప్పి అనడం అది కూడా చర్చనీయాంశమైంది. చాలా సినిమా వెబ్సైట్స్ లో సుకుమార్ ఇంటి పేరు కూడా తెలియదు ఇప్పటి వరకు అల్లు అర్జున్కి ఏంటిది అని చెప్పి కూడా ఆ విధంగా కూడా విమర్శించారు. కాబట్టి కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు కాబట్టి ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకొని తన పేరు దేశవ్యాప్తంగా మారు మోగేలా చేయడం కోసం అల్లు అర్జున్ అరెస్ట్ చేశాడు అనేది. కాకపోతే ఒక రోజు జైల్లో ఉంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఖచ్చితంగా దీని వెనక రాజకీయ కుట్రకోణం లేదంటారా? అంటే కుట్రకోణం ఉందో, సాంకేతికంగా దాన్ని అమలు చేయడానికి ఏదైనా ఇబ్బందులు ఎదురైనాయా అన్నది మనం ఖచ్చితంగా తేల్చి చెప్పలేం. కానీ వచ్చిన తర్వాత కూడా మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత కూడా జైల్లో ఉంచడం అనేది మనం ఎవరు సమర్థించలేం. అలా అని చెప్పి ఇలా పేరు మర్చిపోయాడు కాబట్టి తన పేరంతా మారుమోగేలా చేయడం కోసం అరెస్ట్ చేశారనడం కూడా మనం దాన్ని సమర్థించలేం. రమేష్ గారు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు ఫైనల్ గా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, మన కన్క్లూజన్ ఏంటంటే ఈ కన్క్లూజన్ భాగంగా సీఎం గారు ఇప్పుడు యంగ్ అంటే మీరు అర్థం చేసుకోండి, 10 సంవత్సరాలు అంతా ఉన్న ప్రాసెస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం అప్రిషియేట్ చేయాల్సింది చాలా పాజిటివ్ ఉన్నాయండి. ఇదే కేసులో మీరు చూసుకున్నట్టయితే మీరు చెప్తా ఉన్నారు ఎగ్జాంపుల్ మనం ఎన్నో చేసాం. పోలీసులు పర్ఫార్మెన్స్ విషయాలంటే డెఫినెట్లీ పోలీసులు తప్పు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు 100%. ఇది ఒక దగ్గర ఆగేది కాదు. ఒక డైరెక్ట్ మన మీద బెదిరించడానికో లేదా ఇంకోటి మాట్లాడడానికో మనం ఇంకో మాట్లాడడానికో డైరెక్ట్ వెళ్ళలే. ఒక 4 మెంబర్స్ అరెస్ట్ అయిన తర్వాత 5th ప్లేస్ 11వ ప్లేస్ లో అల్లు అర్జున్ ఉన్నాడండి. అల్లు అర్జున్ మొదటి వ్యక్తి కాదు. అల్లు అర్జున్ మొదటి ఇంట్లోకి వెళ్ళి పట్టుకొచ్చి అరెస్ట్ చేయలే. అల్లు అర్జున్ అంటే ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి సేమ్ టైం మీరు ఆలోచించండి, పోలీసులు మనకెంత సహకరిస్తారో మనం అంతే సహకరించాలి. ఆ కోఆపరేషన్ తోటి చేశారు. సేమ్ టైం వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. మీరు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం గారు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఇది పోలీసులు తప్పున్నట్టయితే డెఫినెట్లీ అది ఎందుకు అవుతుందండి? ఆ ప్రాసెస్ ఎందుకు అవుతుంది? అపోజిషన్ ఎందుకు అవుతుంది? నో వన్ విల్ స్టాప్ ఇట్. మనం ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడు సీఎం గారు మాట్లాడినప్పుడు దాన్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఇదే ఒక మాజీ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఉన్నట్టు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం పోటీ చేసినామని. ఇది అట్లా వేయలే, చాలా సింపుల్ గా వెరీ క్యాజువల్ గా ఆయన పైన చేసుకుంటూ పోయింది అంతే. ఆయన దీనికి సపరేట్ ఈ విజయ్ గారు చెప్పారు పిలుచుకోవాలి సెటిల్మెంట్ చేసుకోవాలంటే ఒక మీరే అన్నారు ముఖ్యమంత్రి నెట్వర్క్ ఉంటుందని. ముఖ్యమంత్రికి అవసరం అండి దీన్ని ఫాలో అప్ చేసి పిలుచుకోవడానికి? ఫోన్ చేసి పిలుస్తారా? మీరు భలే మాట్లాడతారు అంటే ఎంత సామాన్యంగా సింపుల్ పరిపాలన కాంప్లికేట్ చేస్తా ఉన్నారు. ఇది చాలా ఎందుకు ఎందుకు పోలే రేవంత్ గారి ఇంటికి? వాళ్ళు చెప్పాలా? వాళ్ళందరూ ఎందుకు పోలే? సభలు పెట్టుకున్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, వాళ్ళ ఇంటికి పోలే. మరి
కౌశిక్ రెడ్డి పేరే మర్చిపోయిన ఆయన ఇంటికి ఎందుకు పోతారండి? పేరే ఎందుకు తెలియదు? కేటీఆర్ అంటే విజయ్ గారు చెప్పినట్టు కేటీఆర్ మాడుతున్నా కేటీఆర్ గారు అర్థం కాదు. మరి ఓకే 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 దీపక్ రెడ్డి గారు